హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ మటన్ కర్రీని అన్ని ఇంట్లో ఉండే మసాలాలతో చిక్కటి గ్రేవీతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక 1/2 kg మటన్ని తీసుకొని శుభ్రంగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ 2 లేదా 3 టీ స్పూన్ల కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకుంటే 2 టీ స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 చెక్క నిమ్మబద్ద రసాన్ని వేసుకొని ఈ ఉప్పు కారం నిమ్మరసం అంతా బాగా ముక్కలకి పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రతి ముక్కకు పట్టేటట్టు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేసేయండి. టైం లేకపోతే ఒక అరగంట సేపు నాననిస్తే సరిపోతుంది. ఈలోపు ఈ మటన్ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాము. మసాలా కోసం ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఇలాచి, 4-5 లవంగాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వీటన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోకుండా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ గసగసాలు వేసి ఒక 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పుదీనా ఆకుల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు పుదీనా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈలోపు మనం మసాలా దినుసులు చల్లారి ఉంటాయి, వాటిని గ్రైండ్ చేసుకుందాము. పూర్తిగా చల్లారిన మసాలా దినుసులని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మటన్ని చూద్దాము. ఇప్పుడు ఈ మటన్ని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మనం ఇందాక మసాలా దినుసుల్ని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసి ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఈ టైంలో వేసుకుంటే ముక్కలకి బాగా పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే టమాటా ముక్కల్ని ముందే వేసేస్తే మటన్ సరిగా ఉడకదండి, కాబట్టి టమాటాని కూడా ఇప్పుడు వేసేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఈ మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ యొక్క క్వాలిటీని బట్టి ఒక 2 విజిల్స్ అటు ఇటుగా ఉడికించుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ 6 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మటన్ ఉడకకపోతే ఇంకొక 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ నేను 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను కదా, మటన్ కూడా చాలా చక్కగా ఉడికిందండి. గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది. చూడండి, మటన్ ముక్క ఈ విధంగా ఉడికింది అంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అంతే అండి, అన్ని ఇంట్లో ఉండే మసాలాలతో చిక్కటి గ్రేవీతో చాలా రుచికరమైన మటన్ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.